2009 ఎన్నికల్లో ప్రచారం చెయ్యక ముందు వరకు ఎన్టీఆర్ పైన జరిగిన నెగిటివ్ ప్రచారం చాలా తక్కువ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే సినిమా మీడియా తప్ప పొలిటికల్ జర్నలిస్టులు తారక్ని పెద్దగా పట్టించుకోలేదు. కానీ చంద్రబాబుకు అవసరమైన సమయంలో చంద్రబాబు అభ్యర్థన మేరకు తాత స్థాపించిన టీడీపీని గెలిపించాలన్న ఉద్దేశంతో రాజకీయ రణరంగంలో అడుగుపెట్టాడు ఎన్టీఆర్. రావడమే సునామీనే సృష్టించాడు. టీడీపీ అనుకూల మీడియాతో పాటు అన్ని మీడియా సంస్థలు కూడా ఎన్టీఆర్ వాగ్ధాటిని ప్రశంసించక తప్పని పరిస్థితి. ఎన్టీఆర్ లాగానే ఖాకీ చొక్కా ధరించిన తారక్ ఆ ఎన్నికల్లో ప్రచారం చేసిన సినిమా హీరోలు, రాజకీయ నాయకులందరికంటే ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. అలాగే ఇచ్చిన మాట కోసం ప్రాణాల మీదకు కూడా తెచ్చుకునేంత కమిట్మెంట్ తారక్కి ఉందని అందరికీ అర్థమైంది. ఆ పట్టుదలని చూసే చంద్రబాబు భయపడ్డాడు. స్కిల్స్ విషయంలోనూ పట్టుదలగా హార్డ్ వర్క్ చేసే విషయంలోనూ తారక్ ముందు లోకేష్ నిలవలేడన్న భయం అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి ఎన్టీఆర్ని ఎన్ని రకాలుగా టార్గెట్ చేయాలో అన్ని రకాలుగానూ టార్గెట్ చేసింది ఒక వర్గం మీడియా. సొంత కులానికే నందమూరి వారసుణ్ణి దూరం చెయ్యాలనుకున్నారు. నందమూరి కుటుంబ సభ్యులకు ఎన్టీఆర్ని దూరం చేశారు. లేనిపోని అభూత కల్పనలతో జగన్ మనిషి అన్న ముద్ర వేసేశారు. తీరా ఎన్టీఆర్ని కలిసి అసలు విషయం ఏంటి అని ఆరా తీస్తే ఎన్టీఆర్ చెప్పిన మాట ఒక్కటే: తాత స్థాపించిన టీడీపీని బొందిలో ప్రాణం ఉండగా వేడబోను. నా రక్తంలోనే నందమూరి కుటుంబం మొత్తం ఉంది. నేనెవరికోసమో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఇక ఇప్పుడు మరోసారి ఎన్టీఆర్ పొలిటికల్ పార్టీ అంటూ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించమని కోరగా సింపుల్గా ఓ నవ్వు నవ్వేశాడు తారక్. అదే ఎన్టీఆర్ స్పందన. ఆ నవ్వులోనే బోలెడన్ని అర్థాలు కనిపించాయి. ఇలాంటి వార్తలకు కూడా నేను స్పందించాలా అన్న అర్థముంది. రాష్ట్రంలో ఎవరు ఏం మాట్లాడినా ఏం జరిగినా స్పందిస్తూ ఉండమంటే అలాంటి వాటికి లేని ప్రాధాన్యాన్ని ఇచ్చినట్టు. అది నాకు ఇష్టం లేదు అన్న అర్థమూ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ఇచ్చిన ఈ స్మైల్ తరువాతైనా ఎన్టీఆర్ గురించి అవాకులు చవాకులు పేలే మీడియా వాళ్లు బుద్ధి తెచ్చుకుంటారేమో చూడాలి. నిజంగా నాయకుడిగా ఎన్టీఆర్ రంగంలోకి దిగితే ఆ హంగామా మామూలుగా ఉండదురా స్వామి. ఈ రాతలన్నీ కూడా ఆ తుఫాన్లో కొట్టుకుపోయేలా ఉంటుంది. బోలెడంతమంది మరిగుజ్జు నాయకులు అడ్రస్ లేకుండా పోయేలా ఉంటుంది. సినిమాల్లో తాత వారసత్వాన్ని నిలబెడుతున్న ఎన్టీఆర్, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తున్న ఎన్టీఆర్ పొలిటికల్ గా కూడా అదే స్థాయి హంగామా సృష్టించడు అన్న డౌట్స్ ఎవరికైనా ఉన్నాయా? ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.